నమస్తే, వెల్కమ్ టు గోలిమార్ టీవీ. మన దేశంలో ఎలక్షన్ల టైంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఉచిత పథకాలను అమలు చేస్తామని ఓటర్లకి హామీలు ఇచ్చేసి వారిని సోమరిపోతులుగా తయారు చేస్తున్నారు అనేది ఈ మధ్య సుప్రీంకోర్టులో ఒక కేసు వాదిస్తున్న సందర్భంలో ప్రముఖ న్యాయవాదులు ఇద్దరు ఈ సందర్భాన్ని సుప్రీంకోర్టులో ప్రస్తావించడం జరిగింది. సో ఈ ఉచిత పథకాలు అమలు చేయడం వల్ల మన దేశం కానీ వ్యక్తిగా అండ్ దేశ ఆర్థిక సంపద ఇవన్నీ ఎంతవరకు నష్టం జరుగుతుంది మన దేశానికి, వ్యక్తులకి, కుటుంబాలకి అనేది ఈ అంశం మీద చర్చించడానికి మనతో ఇవాళ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణసారం గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ విషయాన్ని కొద్దిగా విశ్లేషిద్దాం మనం. నమస్తే సార్. నమస్తే సార్. అయితే ఈ మధ్య సుప్రీంకోర్టులో ఇప్పుడు నేను ప్రస్తావించిన విషయం అంటే ఉచిత పథకాలు రాజకీయ పార్టీలన్నీ పోటీ మీద అమలు చేస్తున్నాయి. సో దీనివల్ల వ్యవసాయదారులు కూడా వ్యవసాయం చేసే కూలీలు దొరకట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఉచితంగానే రేషన్ బియ్యం దొరుకుతున్నాయి, డబ్బులు వస్తున్నాయి. దీనివల్ల ఎవరు పనిచేయడానికి ఇష్టపడట్లేదు. అంటే ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయని సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయవాదులు కూడా జడ్జి ముందు ప్రస్తావించడం జరిగింది. సో నిజంగా కూడా ఈ పథకాలు, ఫ్రీ పథకాలు అనేవి మన దేశాన్ని ఎటు తీసుకెళ్తున్నాయి? ఇది పెద్ద సమస్య. ఎందుకంటే భారతదేశానికే భవిష్యత్తులో ఒక అత్యంత కీలకమైనటువంటి ఒక ప్రాబ్లం. ఇది వరకు మనకి వాటర్ ప్రాబ్లము, ఇతరత్ర అనేక సమస్యలు ఉన్నాయి. ఈ ఉచిత పథకాలు అనేది భవిష్యత్తులో, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మీద పెద్దగా ఆర్థిక భారం పడడము, రుణ సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణమవుతుంది. ప్రజల్లో ఉండేటటువంటి మానవ వనరుల్ని హ్యూమన్ రిసోర్సెస్ని సోమరిపోతులుగా తయారు చేయడము. వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు పని చేయాలా వద్దా అనుకుంటుంది. దీనివల్ల దేశ ప్రొడక్టివిటీ పడిపోతుంది, అంటే జీడిపి కూడా పడిపోతుంది. దేశం ఒక బలమైనటువంటి ఆర్థిక శక్తిగా ప్రపంచ మార్కెట్లో పోటీ పడేటటువంటి ఉత్పత్తిదారుగా మారాలంటే మానవ వనరులు ఎక్కువగా పనిచేయాలి. మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది భారతదేశానికి, యువ జనాభా ఎక్కువగా ఉండడం. అంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. అంటే మనకి చైనాతో కానీ ఇతర దేశాలతో పోలిస్తే వాళ్ళ దేశంలో పనిచేసేటటువంటి సామర్థ్యం ఉండేటటువంటి యువతరము ఒక 30% అలాగ ఉంటే, మనకి 50% వరకు పనిచేసేటటువంటి యువతరం ఉంది. అంటే 20 ఏళ్ల నుంచి 35, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ వరకు వయసు లోపల ఉన్న వాళ్ళని యువతరంగా 40 ఏళ్ళ దాకా ఇప్పుడు చూసుకుంటున్నారు. చూస్తే కనుక పని సామర్థ్యం ఉండేటటువంటి ప్రొడక్టివిటీ ఉన్న యువతరం ఎక్కువగా మన దేశంలో ఉండడం వల్ల భారతదేశానికి డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంది. అందువల్ల భారతదేశం ఉత్పత్తి రంగంలో ప్రపంచంలో అగ్రస్థానంలో భవిష్యత్తులో వద్ది అని అంచనా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి, అయితే రాజకీయ పార్టీల రూపంలో ఉండే ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి ఈ పథకాల వల్ల ఈ మానవ వనరులు అనేవి పని చేయాల్సిన అవసరం లేకుండానే ఉపాధి వచ్చేస్తుంది. అది రేపటి వనరులను తాకట్టు పెడితేస్తారా, అప్పులు చేసేస్తారా, ఏదైనా. అందువల్ల ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాన్ని భారతదేశం కోల్పోతుంది అనేది ఇప్పుడు స్థూలంగా జరుగుతున్నటువంటి చర్చ. అసలు సుప్రీంకోర్టులో ఈ అంశము, ఎందుకంటే పేదలకి, నగరాల్లోని ఇతరత్ర ఉండేటటువంటి పేదలకి, నిరాశ్రయులకి ఆశ్రయం కల్పించేలా చర్యలు తీసుకోవాలి, అందుకు ఆదేశాలు ఇవ్వండి అంటూ ఒక పిటిషన్ దాఖలైంది. దాని మీద చర్చ సందర్భంగా ఈ అబ్జర్వేషన్స్ వచ్చినాయి. ప్రశాంత్ భూషణ్ అనేటటువంటి న్యాయవాది ఈ ఒక జస్టిస్ గవాయ్ మధ్యలో జరిగిన సంభాషణ కూడా చాలా ఆసక్తికరమైన ఉంది. ప్రశాంత్ భూషణ్ అంటే ఇలాగ ఎన్జిఓల తరపున గట్టా పిటిషన్లు వేయడము, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదనలు చేయడము, అంటే ప్రజా ప్రయోజనాలకు సంబంధించి చేస్తూ ఉంటాడు. ఆయన ఈ సందర్భంలో జస్టిస్ గవాయ్ తన అబ్జర్వేషన్ చెప్పాడు. ఏమంటే తాను మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని, వ్యక్తిగతంగా తాను మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని, ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఉచిత హామీల వల్ల తను వ్యవసాయానికి సంబంధించి, తను రైతు బిడ్డ, తన వ్యవసాయానికి సంబంధించి కూడా కూలీలు దొరకలేదు, ఈ పరిస్థితి ఉంది అంటూ ఆయన వ్యాఖ్యానం చేయడం. అబ్బాయి పని ఉంటే పని చేయను అనేవాళ్ళు ఎవరు ఉంటారు, పని లేదు కాబట్టే కదా గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్తున్నారు అంటూ ప్రశాంత్ భూషణ్ వాదించారు. ప్రశాంత్ భూషణ్ వాదించినప్పుడు మీ అనుభవం వేరేగా ఉంది, నా సొంత అనుభవం ఇది, కూలీలు దొరకట్లేదు ప్రభుత్వాలు ఉచిత పథకాల వల్ల అంటూ ఈ మొత్తం అప్పుడు బెంచ్ అంతా కూడా ఓవరాల్ అబ్జర్వేషన్ ఏంటంటే, ఈ పరాన్నజీవులుగా ఈ ప్రభుత్వ పనులు ఉచిత పథకాలను ప్రవేశపెట్టి అవసరం ఉన్నా లేకపోయినా జనాల్ని పరాన్నజీవులుగా తయారు చేస్తున్నారా అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. దీని రిపర్కషన్స్ ముఖ్యంగా మనకి ఒక 20 ఏళ్ళుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలని దృష్టిలో పెట్టుకుని చూస్తే, ముఖ్యంగా తెలంగాణలో ఇంకా మానవ వనరులు గ్రామ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు, పని చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. కానీ ముఖ్యంగా 2005, 2006 ఆ ప్రాంతాలు అంటే ఉచిత పథకమైన పూర్తిగా అనలేం, కానీ ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత కూలీలు దొరక్క గోదావరి జిల్లాలో కొంచెం ఆర్థికంగా పరిపుష్టమైనటువంటి జిల్లాలు, ఆ జిల్లాల్లో కూలీలు దొరక్క
నీటి వనరులు ఉన్నాయి. నీటి వనరులు ఉన్నప్పటికీ కూలీలు దొరకపోవడం వల్ల క్రాప్ హాలిడేస్ ప్రకటించారు. ఎందుకంటే కూలీలు భరించలేకపోతున్నాం, కూలీలు రావట్లేదు. అందువల్ల క్రాప్ హాలిడే అంటే పంటని ఎండబెట్టేస్తారు. వాటర్ ఉంది, సారవంతమైన భూములు ఉన్నాయి. ఇలాంటిది ఒక 3-4 సంవత్సరాలు కొనసాగింది. అంటే కూలి పనులు చేసేవాళ్ళు లేరు. అలాగే ఇప్పుడు ఇంకా అప్పటి నుంచి చూస్తే కనుక ఈ 2 దశాబ్దాల్లో ప్రతి ప్రభుత్వము ఉచిత హామీ పథకాలు, తాజాగా చూస్తే కనుక నెలకింత అనేటటువంటి వేతనాల పథకాలు కూడా ప్రవేశపెట్టాయి. యువతకు ఎలాగ నిరుద్యోగ వృత్తులని అవన్నీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఎవరు పని ఎందుకు చేయాలి? ఎలా ఉన్నా ఇంట్లో పనిచేసి కుటుంబానికి సంవత్సరానికి ₹1,00,000 ఇస్తున్నామని ఒక పార్టీ ప్రకటిస్తుంది. అంటే వివిధ పథకాల రూపంలో ₹1,00,000 ఇంటికంటే వృద్ధులు, అక్కడ కుటుంబాల తల్లిదండ్రులు వృద్ధులు అయితే వాళ్ళకి 6,000 వస్తాయి. ఒక వితంతు ఇంకొక వికలాంగులలో ఉంటే ఇలా అంటే 15,000-20,000 అమ్మఒడి అనేది. ఒక నెలకు 15,000-20,000 వస్తుంటే ఇంట్లో 1-2 నిరుద్యోగులు కూరగాయలు ఉన్నా వాళ్ళు పని చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చేటటువంటి డబ్బులు, ఆ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలు సరిపోతున్నాయి. ఇంకా ఎందుకు పని చేస్తారు అనేది చాలా సీరియస్ అబ్జర్వేషను. ఈ ప్రభుత్వాలు, పార్టీలు కూడా అప్రమత్తం కావాలి. లేకపోతే దేశ ఆర్థిక భవిష్యత్తుకి, ఉత్పత్తి రంగానికి చాలా నష్టం వాటిల్లుతుంది. ప్రతి ఏటా ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఉపాధి హామీ పథకం కూడా ₹1,80,000 కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. ఎందుకు కేటాయించారు? అసలు ఈ పథకం ఎందుకు పెట్టారంటే సమ్మర్ వేసవి కాలంలోని గట్ట పనులు ఉండవు గ్రామ ప్రాంతాల్లో. ఆ పనులు ఉండనప్పుడు వాళ్ళకి ఉపాధి కావాలని ఏదో చిన్న చిత్తగా పనులు ప్రభుత్వమే చేయించి, ఆ రోడ్లకు సంబంధించి దీంట్లో చేయించి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని, తర్వాత ఆ పథకాన్ని విస్తరిస్తూ 100 రోజులని 150 రోజులని అలా చేశారు. మంచిదే, కానీ అది సంపద సృష్టికి ఉపయోగపడట్లేదు. ఏంటంటే అక్కడ గ్రామాల్లో ఉండే పాఠశాలలు బాగు చేసుకోవడానికి కానీ, లేదంటే చిన్నగా కచ్చా రోడ్లు బాగు చేసుకోవడానికి కానీ, గ్రామ వనరులు పెంచుకోవడానికి కానీ, రోడ్లు కానీ, పాఠశాల గోడలు కట్టుకోవడానికి కానీ, లేదంటే పశు వైద్యాలయాలు, గ్రామాల్లో ఉండేటటువంటి ప్రాథమిక వైద్యాలయం, ఇలా సంపదని సృష్టించుకుంటే ఈ పథకం ద్వారా పర్వాలేదు. కానీ కేవలము మొక్కుబడి పథకంగా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలియకుండానే ఆ ఉపాధి హామీ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం, అందరూ కుమ్మక్క అయిపోయి మస్తరు వేయించుకుని వీళ్ళకి కొంత, వాళ్ళకి కొంత 75% కూలీల చేతిలో పెడితే 25% ఆ మస్తరు వేయించేటటువంటి వ్యక్తి చేతి తీసుకోవడం, ఇది ఒక లంచాల ప్రక్రియగా మారిపోయి అసలు పని అనేది జరగకుండానే ఈ డబ్బులన్నీ కూడా వృధా అవ్వడం ఉంది. వీళ్ళు కూడా ఉత్తినే వస్తున్నట్టుగా కనుక వీళ్ళు కూలీకి వెళితే వెళ్ళాల్సిన అవసరమే ఉంది. నిజానికి ప్రైవేట్గా వ్యవసాయ కూలీకి వెళ్తే ₹500 ఇవ్వచ్చు, కానీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి సాయంత్రం 5 దాకా పని చేయించారు. అంత పని అంతా చేయక్కర్లేకుండానే ₹300-250 ఉత్తినే వస్తున్నప్పుడు వాళ్ళకి పనికి వెళ్ళరు. సో ఉత్పత్తి, వ్యవసాయానికి కూలీలు ఉండరు, రోడ్లు వేయడానికి కూలీలు ఉండరు. ఈ పరిస్థితిని ఇటీవల ఎల్ఎన్టీ అంటే నిర్మాణ సంస్థ అయినటువంటి ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం కూడా గమనించే సీరియస్ కామెంట్స్ చేశారు సమావేశంలో. ఇప్పుడు ఈ పథకాల వల్ల, ప్రభుత్వాల వల్ల తాము చేపట్టే ప్రాజెక్టులకు కూలీలు దొరకట్లేదని, అందువల్ల చాలా భవిష్యత్తులో చాలా సీరియస్ ప్రాబ్లం. ఎందుకంటే మంది పూర్తిగా మెకనైజ్డ్ కూడా కావలేదు, యంత్రాలతోటి పని చేయించుకునే పరిస్థితి కూడా భారతదేశంలో పూర్తి స్థాయిలో రాలేదు. రాని పరిస్థితుల్లో మానవ వనరులే చాలా వరకు పనిచేయాలి. అయినా మానవ వనరుల్ని బద్దకిస్టులు కానీ, పారాసైట్స్, పరాన్నజీవులు కానీ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు మారుతున్నాయి. దీనివల్ల ఖచ్చితంగా భారతదేశానికి ఇది ఒక పెద్ద ప్రమాద సంకేతంగానే మనం చూడాలి. అయితే ఇప్పుడు ప్రభుత్వాలు ఎలాగో ఎలక్షన్ టైంలో, అంటే పార్టీలు ఎలాగో ఎలక్షన్ టైంలో ఉచిత పథకాలు ఇస్తామని హామీలు అయితే ఇస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే గవర్నమెంట్లోకి వచ్చి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారో, పదవిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాగో ఈ ఉచిత హామీలను అయితే పూర్తిగా అమలు చేయట్లేదు కాబట్టి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో ఓడిపోవడం ఇవన్నీ చూస్తున్నాం మనం. ఒకవేళ పార్టీలు కనుక ఈ ఉచిత పథకాలని ఇవ్వడం ఆపేస్తే, అసలు అటువంటి హామీలు ఇవ్వకుండా ఆగిపోతే ప్రజల్లో ఎలాంటి మార్పు వచ్చే అవకాశం ఉందా? అంటే పార్టీలు ఇట్లాంటి హామీలను ఆపేసే, అంటే ఇటువంటి హామీలు ఇవ్వకుండా ఆగిపోయే పరిస్థితి నాకు కనిపిస్తుంది. పార్టీలు అయితే హామీలు ఇవ్వకుండా, ఎందుకంటే అధికారం కోసము ఎక్కడికైనా వెళ్ళిపోతారు. యుద్ధంలోని, ప్రేమలోని ఏమి నియమ నిబంధనలు ఉండవు అన్నట్టుగానే అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి అని కానీ, రాష్ట్రానికి సంవత్సరానికి వచ్చే ఆదాయం ఏంటి అని కానీ, గతంలో చేసినటువంటి అప్పులకి ఎంత డబ్బులు కట్టాలని కానీ ఏమీ లెక్కలేసుకోకుండా హామీలు ఇస్తారు. ఎందుకంటే తమకు అధికారం వస్తే చాలు, అధికారం వచ్చిన తర్వాత ఏదో చూసుకుందామని. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ, అటు ఆంధ్ర ప్రభుత్వాన్ని కానీ, కొత్తగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను చూస్తుంటే ₹7,00,000 అప్పులు చేసి ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ 7,00,000 కోట్ల అప్పుల్లో ఉందని రేవంత్ రెడ్డికి తెలీదా?
తెలుసు. అయినా కూడా హామీలు ఇచ్చి అన్ని మహాలక్ష్మి అంటూ ఉచిత విద్యుత్తు, ఉచిత వాటరు, ఉచిత బస్సు ఇలా అనేక సంక్షేమ పథకాలు, ఆమె రుణమాఫీ ఇవన్నీ ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నెలకి 7,000 కోట్ల రూపాయలు పాత వాయిదాలు కట్టాల్సి వస్తుంది. అంటే తెలీదా? తెలిసే. అటు ఆంధ్రప్రదేశ్లో అప్పులు చేశారని తెలీదా? తెలిసే. కానీ అక్కడ కూడా ఏమి ఉచిత బస్సు, ఇంకా ఏది అమ్మ ఒడి, తల్లికి వందనం ఇలాంటివి ఏమి ఇంప్లిమెంట్ చేయలేదు. అసలు తెలిసే అధికారం కోసం అల్టిమేట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా చేస్తున్నారు. అందువల్ల రేపొద్దున మళ్ళీ అధికారం కోసం ఇంకో పార్టీ, అంటే ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ అమల్లో అధికారంలో ఉంది, కొత్త హామీలు ఇవ్వలేకపోవచ్చు, కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇంకా కొత్త హామీలు ఇస్తారు. అంటే దీనికి వీళ్ళ ఈ హామీలకు మాత్రం ఎక్కడ కట్టడికి అడ్డుపడదు. కేవలం ఒక్క ఎన్నికల కమిషను లేదంటే న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటూ ఎన్నికల మేనిఫెస్టో ప్రధానంగా గుర్తింపు పొందిన పార్టీలు హామీలు ఇచ్చేటప్పుడు ఎన్నికల మేనిఫెస్టోకు ఉండేటటువంటి టెక్నికల్ ఫీజిబిలిటీ, అంటే ఆ రాష్ట్ర ఆర్థిక వనరులు ఏంటి, ఆ వనరుల నుంచి మీరు ఎలా తీసుకొస్తారు చెప్పి తర్వాత ఆ వాగ్దాన పత్రాన్ని ఎన్నికల మేనిఫెస్టోని స్క్రూటినైజ్ చేసి దాన్ని ఆమోదించి ఆర్థిక నిపుణుల చేత, ఎన్నికల కమిషన్ కూడా ఆర్థిక నిపుణులు ఉండి ఆ రాష్ట్ర ఆర్థిక వనరులు ఇవి, వీళ్ళు ఈ పార్టీ హామీ ఇస్తున్నటువంటి ఈ పార్టీ చూపిస్తున్న వనరులు ఇవి, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము, దాంట్లో ఇంప్లిమెంటేషన్ సాధ్యత అన్నీ చూడడం అనేది ఒక ఎన్నికల కమిషన్ తీసుకోవచ్చు. దాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థిస్తుంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఈ తప్పించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. రాజకీయ పార్టీలు అయితే తమంతట తాము స్వచ్ఛందంగా ఈ హామీలు ఇవ్వకుండా ఉండడానికి అసాధ్యం కాదు. ఎన్నికల కమిషను ఇప్పుడు నేర చరిత్రలను అఫిడవిట్లను తీసుకుంటుంది, ఆస్తుల పట్టాలు అఫిడవిట్లు చేసుకుంటుంది. ఒక ప్రభుత్వంలోకి వచ్చేటప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఇంప్లిమెంట్ చేయకపోతే కనుక రద్దు చేసేస్తారు అనేటటువంటిది కానీ, అర్హత కోల్పోతుందనే కానీ నిర్ణయాన్ని కానీ ప్రభుత్వాల మీదే ఒక కత్తిలా వేలాడేటటువంటి నిబంధనలు కానీ ఎన్నికల కమిషను లేదంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పార్లమెంటు ఆమోదించినప్పుడు మాత్రమే ఆర్థిక వనరులతో సంబంధం లేకుండా ఇస్తున్నటువంటి హామీలకి కొంతమేరకు, పూర్తి స్థాయిలో కాదు కానీ అడ్డుకట్టబడుతుంది. లేదంటే అర్హతలు ప్రకటించేటప్పుడే స్పష్టత ఉండాలి అనే దాని విషయంలో కానీ. ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయి, ఇప్పుడు జనాభాలో 60% పేదలు ఉన్నారన్నా ఒప్పుకోవచ్చు. మనకి యాక్చువల్గా 40% పేదలు ఉంటారు, దాంట్లో మధ్యలో ఉండేటటువంటి 50% మంది మధ్యతరగతి వర్గాలు ఉంటారు, ఒక 10% ధనికులు ఉంటారు. కానీ మన రేషన్ కార్డుల లెక్కలు చూస్తే, ఉచిత రేషన్ ఇచ్చే రేషన్ కార్డుల లెక్కను చూస్తే అసలు జనాభాని మించిపోతుంది. అంటే 100% పేదలే లేదా 95% పేదలే అన్నట్లుగా చూపిస్తున్నారు. అంటే ఎందుకు? రాజకీయం. అంటే వాళ్ళు తీయలేరు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే పక్కాగా అటు ఎన్నికల కమిషను ఒక ముందుగానే వార్నింగ్ ఇవ్వచ్చు. ఒకవేళ మీరు అధికారంలోకి ఈ ఉచిత వాగ్దాన పత్రాలను ఇచ్చి, హామీ పత్రాలను ఇచ్చి అధికారంలోకి వచ్చారు, వాళ్ళకున్న హక్కు ఏదైనా హామీ ఇవ్వచ్చు. ఇంప్లిమెంట్ చేయకపోతే మాత్రం చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. మీరు బాధ్యులు, రాజ్యాంగబద్ధంగా ఆ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. అనైతిక అర్హత ఉంది ఇప్పుడు. ఎలాగంటే అనర్హత ఏదంటే ఎన్నికయ్యే ముందు ఆస్తులు అఫిడవిట్లో తప్పు చూపించినా, నేర చరిత్ర తప్పు చూపించినా వాళ్ళు అనర్హులు అయిపోతారు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ క్రిమినల్ కేసులు చేయడం. అలాగే రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యేటటువంటి తప్పుడు వాగ్దానాలతో ప్రజల్లో వచ్చి అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రభుత్వం కూడా అనర్హం అయిపోతుంది అనేటటువంటి నిర్ణయం తీసుకునేంత సత్తా, ఆ రకమైనటువంటి రాజ్యాంగ ప్రక్రియ జరిగితే మాత్రమే ఈ ఉచిత హామీలకి అడ్డుకట్టబడుతుంది. అప్పుడు అన్ని పార్టీలు కూడా తమను తాము అలర్ట్ చేసుకుంటూ వెనక్కి వెళ్తాయి కనుక ఖచ్చితంగా ఎవరెవరు ఓటేయాలి కనుక వేస్తారు ప్రజలు. కానీ ఇప్పుడు పోటాపోటీ వాతావరణంలో ఉచితాలు అనేటటువంటి అనుచితంగా మారిపోయినాయి. రాష్ట్ర ఆర్థిక వనరులతో సంబంధం లేకుండా కట్టు తప్పిపోయింది అనమాట. అందువల్ల దీనికి రాజకీయ పార్టీలు ఏమి కూడా తమంతట తాము సొంతంగా దిద్దుబాటు చర్యలు తీసుకునే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకునే అవకాశం లేదు. ఎన్నికల కమిషను, న్యాయ వ్యవస్థ తీసుకుంటే మాత్రం రాజకీయ పార్టీలు స్వీకరించే పరిస్థితిలోనే ఉన్నాయి. ఎందుకంటే రాజకీయ పార్టీలు కూడా అర్థమవుతుంది, కానీ ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితి. అందువల్ల ముందు అంటే పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు అన్నట్టుగా ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు కనుక ఈ మేరకు చర్యలు తీసుకోవడానికి శ్రీకారం చుడితే ఖచ్చితంగా రాజకీయ పార్టీలు తమలో తాము అంతర్గతంగా మాత్రం సంతోషిస్తాయి. ఈ గొడవ నుంచి బయటపడ్డాము, సరైన పరిపాలన వచ్చని. అందువల్ల రాజకీయ పార్టీలే పూర్తిగా తప్పనిసరి పరిస్థితుల్లో, ఏమీ చేయలేని పరిస్థితుల్లోనే అధికారం కోసం ఈ రకమైనటువంటి హామీలు ఇస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. సో ఏదేమైనా ఈ ఎలక్షన్ టైంలో ఈ రాజకీయ పార్టీలు విసిరే ఈ హామీలకి, ఉచిత పథకాలకి ప్రజలు బలైనంత కాలం మన దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోక తప్పదని మీరు అంటున్నారు. సో ఈ పరిస్థితి కనుక ఇలాగే కొనసాగితే ముందు
ఆర్థికంగా దేశాలన్నీ అంటే రాష్ట్రాలే కాదు దేశాలు కూడా ప్రమాదంలోకి ఖచ్చితంగా సో దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఓన్లీ ఈసీ లేదా న్యాయ వ్యవస్థ ఈ రెండు చొరవ అవి తీసుకోవాలంటే మన దేశంలో ఉండేటటువంటి గొప్పతనం ఏంటంటే ఈసీ న్యాయ వ్యవస్థలు చొరవ మాత్రమే తీసుకోగలవు తప్ప చట్టాలు చేసేటటువంటి రాజ్యాంగాన్ని సవరించేటటువంటి అధికారం పార్లమెంట్కి ఇంకా ఇక్కడ రాష్ట్రాల్లో అయితే శాసనసభలుగా ఉన్నాయి. ఇది పెద్ద అంశం, అందువల్ల ఈ రాష్ట్రాల్లో కూడా తేలిదు కాదు. కానీ ఈసీ న్యాయ వ్యవస్థ పూనుకొని కేంద్ర ప్రభుత్వానికి సూచనలు ఇచ్చి ఇది చేయండి అంటే మాత్రం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు సహకరిస్తారు. ఎందుకంటే ఈ ప్రక్రియ నుంచి బయటపడాలనే ఇప్పుడు కేంద్రంలో ఉండేటటువంటి రాజకీయ పార్టీలు కానీ రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీలు కానీ ఒక తప్పనిసరి రాజకీయ అవసరంగానే ఈ ఎన్నికల హామీలను గుప్పించి అధికారంలోకి వస్తున్నాయి తప్పితే తమకు ఉండేటటువంటి ఆర్థిక పరిస్థితి అన్నీ తెలిసి కూడా అధికారం కోసమే చేస్తున్నాయి. ఇది అధికారం కోసం కూడా చేయడానికి అవకాశం లేదు, ఎదుటి వాళ్ళకు కూడా అవకాశం లేదు, ఇతర పార్టీలకు కూడా అవకాశం లేదు అన్నప్పుడు స్వచ్ఛందంగా తప్పనిసరి పరిస్థితుల్లో సంస్కరణలకు సిద్ధమవుతాయి. దీనికి గంట కట్టేది మాత్రం న్యాయ వ్యవస్థ ఎన్నికల కమిషనే. ఆ ప్రక్రియకి సూచనలు చేయడం, ప్రేరణ ఇవ్వడం చేయడం ద్వారా మళ్ళీ పార్లమెంట్లోనే ఈ బిల్లు పెట్టి ఆమోదం పొందడం ద్వారా జరగాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్.